భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, స్లిప్పులు, ఇతర సామాగ్రిని ఆయా మండలాలకు చేర్చారు. సామాగ్రి పంపిణీని కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టేషన్కు చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ రేపు పోలింగ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన చుంచుపల్లి మండల్ కొత్తగూడెం క్లబ్ నుంచి మన పోలింగ్ పార్టీస్ అందరూ ఫీల్డ్లో వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నారు. పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్ అంత సామాగ్రి ఇక్కడ తీసుకొని రేపటి నాటికి పోలింగ్కి ఇక్కడ టీం సిద్ధం అవుతున్నాయి. మన చుంచుపల్లి మండల్లో అదేవిధంగా మన ఈ ఫేజ్లో పోతున్న మండల్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, దయచేసి అందరూ ఈ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 7 గంటల నుంచి 1 గంటల వరకే ఇది ఓటింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత మీరు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వస్తే చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఓటు హక్కు మీరు వినియోగించుకోవచ్చు. దయచేసి 18 రకమైన ఓటర్ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా గుర్తించినవి మీరు చూపించుకొని పోలింగ్ బూత్కి రావాలని మేము కోరుతున్నాము. ఎక్కడ కూడా ప్రలోభనాలకి లేదా కులం, మతం లాంటిది మాటల మీద అట్లా ప్రభావితం కాకుండా ఓటు